ప్రజలందరికీ నమస్కారము. మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఉంది రూలింగ్లో. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేర మేము హరీఫ్ పటేల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్గా బలపరుస్తున్నాము. మేము గతంలో కూడా హనుమంత్ రెడ్డి పీరియడ్లో ఫుల్ వర్కులు చేసుకున్నాము. డెవలప్మెంటు అంటే వాటర్ కానీ, రోడ్లు కానీ, మళ్ళీ వాటర్ ట్యాంకులు కానీ, ప్లస్ పెన్షన్లు కానీ, స్కూల్ భవనాలు కానీ, సబ్ స్టేషన్లు కానీ మొత్తం చేసుకున్నాము. ఇప్పుడు కూడా ఆయన ఆదేశాల మేర ఈయనని ఊరిని డెవలప్ చేసుకుందాం అనుకున్నాము. గత 10 సంవత్సరాలు ఒక్కటి కూడా హౌసింగ్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు, ఏం లేవు. ఇప్పుడు మళ్ళీ సుదర్శన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ హౌసింగ్లు వచ్చినాయి. 27 హౌసింగ్లు వచ్చినాయి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. మళ్ళీ ఇంకా 23 పెట్టాము. అందులో ఒక 4 గతంలో హనుమంత్ రెడ్డి సాబ్ పీరియడ్లో తీసుకున్నారు కాబట్టి అవి డిలీట్ అయినాయి. ఇంకా 19 ఉన్నాయి, అవి కూడా తీసుకుంటాము. ఇప్పుడున్న 3-4 సంవత్సరాల కాంగ్రెస్ పీరియడ్లో మేము బాగా విలేజ్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాము. అందుకోసం మా తరఫున హరీఫ్ పటేల్ని క్యాండిడేట్గా బలపరుస్తున్నాము. ఈ నెల 11వ తారీఖున ఎలక్షన్ ఉంది. ఉంగరం గుర్తుకు ఓటేసి అందరూ నాకు సహకరించాలని ప్రజలకు కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.